అన్నపూర్ణగా పేరుగాంచిన మన తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన ఆహారపు పంట వరి. బోర్లు, బావులు, కాలువలు, చెరువుల క్రింద ఈ వరి సాగును చేపడుతున్నారు. వరిలో కొన్ని వందల రకాలున్నా సాధారణంగా కృష్ణా, గోదావరి ప్రాంతాల్లో ఇక్కడి పరిస్థితులకు అనువైన మార్టేరు, బాపట్ల రకాలనే అధికంగా సాగు చేస్తుంటారు. అయితే కొత్తగా తెలంగాణలో రూపొందించబడ్డ కూనారం రకాన్ని కృష్ణా జిల్లాలో సాగు చేయటం విశేషం. కూనారం వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి మినీకిట్ దశలో ఉన్న KNM 12368 రకం ఆశాజనకమైన దిగుబడులను ఇస్తుందంటున్నారు సాగు చేసిన రైతు. కృష్ణా జిల్లా ఘంటసాలపాలెం మండలం ఘంటసాలపాలెం గ్రామ రైతు ఉప్పల ప్రసాదరావు ఈ రకం వరి సాగు గురించి ఏమంటున్నారో చూద్దాం. గత 45 ఏళ్ల నుంచి వ్యవసాయ అనుబంధంగా పశుపోషణ చేస్తున్నానండి. ఈ వరిలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త రకాలు ఈ మినీకిట్లో దశలో ఉన్నాయితో మొదలుపెట్టి వాటిలో ఉన్న మంచి లక్షణాలు ఉన్న వెరైటీలని సెలెక్ట్ చేసుకుని వాటిని పెంచుకుంటానండి. అట్లాగే ఈ KNM 12368 అనే రకం మినికిట్ తీసుకుని దాన్ని బాగా నచ్చిందండి ఈ వెరైటీ. ఈ రకాన్ని ఇప్పుడు 10 ఎకరాల్లో సాగు చేశానండి. ఈ 10 ఎకరాల కాడ చూస్తుంటే 60 బస్తాలు తక్కువ లేదన్నట్టుగా ఉందండి. మొదటి నుంచి చీడపీడలను తట్టుకునే శక్తి బాగా ఉంది, బాగా రెసిస్టెంట్గా ఉంటుంది, బాగా కాలుబలం ఉంది, పడిపోదు. మరి పంట దిగుబడి కాడ ఇప్పుడున్న సన్న రకాల్లోకి చాలా అద్భుతంగా ఉందండి. బాగా దుబ్బుచేత ఎక్కువ, బాగా చీడపీడలను బాగా తట్టుకుందండి. 12368 అనే ఈ వెరైటీని జూలై ఆఖరి వారంలో నాటుపోసామండి. 135 రోజుల్లో 140 రోజుల్లోపు వచ్చేస్తుందండి ఈ వెరైటీ. చీడపీడలను బాగా తట్టుకుంది, చాలా ఆరోగ్యంగా ఉంది. కాకపోతే ఇది పిండి మట్టికి చాలా ఎక్కువ కోరుతుందండి. మాకు చాలా సారవంతమైన భూములు, అందులో మాకు డైరీ ఉందండి. డైరీ ఉండటంలో పెంటపోగు ఏటా 2-3 ట్రిప్పులు అంటే కనీసం 7-8 టన్నులు కంటిన్యూగా పెంటపోగు తోలుతామండి. తొలకరలో పచ్చిరొట్ట, జనుము, జీలగో తప్పకుండా పెంచుతాం, అది దమ్ము చేస్తాం. ఇప్పుడున్న రకాలన్నిటిలోకి అత్యధికంగా బలం కోరే వెరైటీనండి. బలం కోరుతుంది, అట్లాగే దిగుబడి కాడ దాన్ని ధీటుగా ఉంది. 25 రోజులు నారు ఊడ్చామండి. ఊడ్చిన 4వ రోజు 30 కేజీలు DAP, యూరియా 20 కేజీలు, పొటాష్ 20 కేజీలు వేసామండి. దుబ్బు గుళికలు కాడ వేసాం. చక్కగా బాగా దుబ్బు 30-40 కర్రలు చేసేసిందండి. రెండో దఫా మట్టుకి 20 ఒక 30 కేజీలు వేసాం. యూరియా ఒక 15 కేజీలు వేసాం. దాంతో సరిపోయిందండి. తర్వాత చిరుపట్ట మీద మట్టుకి ఈ భూ ఔషధాన్ని గ్రోమోరాళ్ళది ఈ పొటాష్ బేస్డ్ ఎరువు ఒకటి ఉందండి. పొటాష్ ఎక్కువగా ఉంటుంది, పోషకాల కాడ కాల్షియం, ఫాస్ఫరస్ ఇవన్నీ ఉంటాయండి. అది కాడ వేయటంలో మంచి కరుకు వచ్చిందండి. మెద్దనం రాలేదు, చీడపీడలను తట్టుకునే శక్తి వచ్చింది, చాలా ఆరోగ్యంగా ఉంది. స్ప్రేయింగ్లు అయితే మేము పెద్దగా చేయలేదండి. కాకపోతే ఏంటంటే చివరిలో చిరుపొట్ట మీద ఫంగిసైడ్ అది చేసామండి. చేయటంలో ఎక్కడ ఏ మచ్చ, ఏ రకమైన తెగుళ్ళు, చీడపీడలు ఏమీ లేదు, చాలా ఆరోగ్యంగా ఉందండి. నా ఉద్దేశం అయితే మంచి దిగుబడి అండి. ఇప్పుడు 60 బస్తాలంటే తేలిగా అంత దిగుబడి. 450 గింజల దాకా ఉన్నాయి కంకిలో. ఏ కంకి చూసినా అట్లాగే ఉంది. దుబ్బులో అన్నీ సమానమైన కంకులు ఉన్నాయి. అట్లాగే గింజల కాడ చివర మడం గింజ కంట ఎక్కడ ఒక తప్పు లేకుండా చక్కగా పాలు పోసుకుందండి, బీసిపోయింది. కనుక ఇది మంచి హీల్డింగ్ వచ్చే వెరైటీ. ఖరీఫ్లో కాడ ఎక్కడ ఏ రకమైనటువంటి చీడపీడలు రాలేదండి. వాతావరణం కాడ అనుకూలంగా ఉండటం, ఇది కొంచెం రెసిస్టెంట్ వెరైటీ అవ్వటం వల్ల చాలా ఆరోగ్యంగా మంచి పంట వచ్చిందండి. దుబ్బు చేత కాడ బాగా ఎక్కువ ఉన్న రకాల్లోకి దుబ్బులో అన్ని కర్రల కాడ సమానమైన కంకులతో, బాగా గింజల సంఖ్య ఎక్కువతో మంచి దిగుబడి వచ్చిందండి. ఇది కనీసం 3.5-4 మీటర్ల లోపు ఎత్తు పెరిగింది. ఎత్తు పెరిగినప్పటికి కాడ ఇంత కంకి బరువుతో ఉండగానే ఎక్కడా చేను ఒరగలేదండి. కనుక ఈ ఖరీఫ్లో మనకి ఈ బాగా కాలుబలం గల వెరైటీలు ఉండటం చాలా మంచిదండి. కనుక ఇది మనకి చాలా డెల్టా ప్రాంతానికి, మన ఈ ఖరీఫ్కి చాలా అనుకూలమైన వెరైటీ అండి.